వైసీపీలో అసమ్మతి సెగలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. ఎప్పటినుంచో సమన్వయకర్తలుగా బాధ్యతలు నిర్వహించిన తమను కాదని వేరే వారికి టికెట్ కేటాయించడంతో సమన్వయకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరిన చాలా మంది ఇంకా అలకపాన్పు వీడలేదు. కొంతమంది కాస్త మెత్తబడ్డా మరికొంతమంది పార్టీ అభ్యర్థితో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో వీళ్ళెక్కడ కొంప ముంచుతారోనన్న టెన్షన్ పార్టీలో ఉంది. ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పార్టీని నమ్ముకున్న సమన్వయకర్తలకు టికెట్ల కేటాయింపులు లేకపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు. వైకాపాలోని చాలా మంది నేతలు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సొంత ఖర్చుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. ఒక దశలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచారు. అలాగే పార్టీ బలోపేతం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీరు కీలక పాత్ర పోషించారు. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఇతరత్రా ఖర్చులన్నీ ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలే చాలా వరకు భరించారు. ఇప్పుడు కొత్త వారికి జగన్ అవకాశం ఇవ్వడంతో ఆర్థికంగా చితికిపోయామని వారు గోడు వెళ్లబోసుకుంటున్నారు. టీడీపీ నుంచి వచ్చి చేరిన ఆమంచి కృష్ణమోహన్ కు టికెట్ లభించింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డిని పక్కనబెట్టి పార్టీలో లేని నవాజ్ బాషాకు టికెట్ దక్కింది. చిత్తూరు జిల్లా పూతలపట్టులో సిట్టింగ్ ఎమ్మెల్యే సునీల్ విషయంలో కఠినంగా వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సునీల్ దంపతులకు జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దీన్ని అవమానంగా భావించిన సునీల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం చర్చనీయాంశమైంది. విశాఖ తూర్పు సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. పార్టీ నగర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన 5 ఏళ్లుగా ఇన్ఛార్జిగానే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈయన్ని కాదని భీమిలికి చెందిన విజయ నిర్మలను అభ్యర్థిగా ప్రకటించడంపై వంశీకృష్ణ అనుచరులు ఆగ్రహం చెందుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ కర్నూలు జిల్లా కోడుమూరు ఇన్ఛార్జిగా 5 ఏళ్లు పనిచేశారు. పార్టీ తరఫున అనేక ఆందోళనలు చేశారు. వైసీపీ కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పుడు ఆయనకు బదులు సుధాకర్ బాబుకు టికెట్ కేటాయించారు. ఇక నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య విషయంలోనూ ఇదే జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకే మళ్లీ ఛాన్స్ ఇస్తారని నమ్మారు. చివరకు ఆర్థర్ అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఇన్ఛార్జ్ గుణం నాగబాబును కాదని ఆఖరి నిమిషంలో పార్టీలో చేరిన బాబ్జీకి టికెట్ ఇచ్చారు. అలక చెందిన నాగబాబు జనసేన పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట టికెట్ను అక్కడ సమన్వయకర్త పితాని అన్నవరంను కాదని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్కు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో సేమ్ సీన్ రిపీట్ అయింది. అక్కడ సమన్వయకర్త దొరబాబును పక్కనబెట్టి టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎంపీ తోట నరసింహం సతీమణి తోట వాణికి టికెట్ ఇచ్చారు. కాకినాడ లోక్సభ టికెట్ను ఆశించి పార్టీ కోసం సర్వం ధారపోసిన అశోక్ను పక్కకు తప్పించారు. ఆయనకు సరైన సమాచారం లేకుండానే వంగా గీతకు టికెట్ ఇచ్చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో రాజకీయ కురువృద్ధుడు పెనుమత్స సాంబశివరాజును వైసీపీ దూరం పెట్టింది. వైసీపీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న ఆయన్ని కాదని బొత్స సత్యనారాయణ తోడల్లుడికి టికెట్ కేటాయించారు. ఇదే జిల్లా పార్వతీపురం సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ పార్టీ అభివృద్ధికి కొన్నేళ్లుగా చాలా కష్టపడి పనిచేశారు. సొంత డబ్బును సైతం ఖర్చు చేశారు. ఇతన్ని కాదని ఏ జోగారావుకు టికెట్ ఇచ్చారు. అటు శృంగవరపుకోటలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ సమన్వయకర్త అల్లు జోగినాయుడిని పక్కకు తప్పించి గజపతి నగరం ఇన్ఛార్జ్ కె శ్రీనివాసరావుకు కోటా టికెట్ ఇచ్చారు. గజపతి నగరం సీటును బొత్స సత్యనారాయణ తమ్ముడికి ఇవ్వడంతో శ్రీనివాసరావు సీటును మార్చాల్సి వచ్చింది.